హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, సమయం ఆసన్నమైంది. మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఎంతోమంది ఆస్పిరెంట్స్ యొక్క పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉన్నారు. సార్, మా వాడు ప్రిపరేషన్ ఆపేశాడు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి మీరు, ఎందుకంటే నోటిఫికేషన్ రావడం డిలే అయితే వాడు జాబ్ చేసుకోవాలనుకుంటున్నాడు, లేదంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే కోచింగ్ వద్దాం అనుకుంటున్నాడు. ఇలాంటి క్వెరీస్ తోటి కన్సల్ట్ అవుతూ ఉన్నారు. నేను మీకు విన్నవించేది ఒకటే, ఒకవేళ మీరు నోటిఫికేషన్ వస్తుందా లేదా అని ఆలోచించడం మొదలు పెడితే కనుక ఖచ్చితంగా ఈ రేసులో మీరు వెనకబడిపోతారు. మీరు ఇమ్మీడియట్గా కోచింగ్ జాయిన్ అవుతారా లేదా, మీరు మీ జాబ్ వదిలిపెడతారా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. కాకపోతే మీరు ఏఈ కానీ జేఎల్ఎం కానీ మీ సిలబస్ను ఒకసారి పరికించి చూస్తే కొండంత సిలబస్ ఉంది. మరి ఆ సిలబస్ని ముందు నుంచే చాలా ప్రణాళికాబద్ధంగా మనం కంప్లీట్ చేయలేకపోతే ఖచ్చితంగా వెనకబడిపోతాం. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి ఉన్న 2 నెలల సమయంలో ఈ గంపెడ్ సిలబస్ మీరు కంప్లీట్ చేసి రివిజన్ చేయగలరా? ఒక్కసారి కంప్లీట్ చేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఒక ఎగ్జామినేషన్లో మనం విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా రివిజన్ అనే ప్రాసెస్ కంపల్సరీ. ఒకసారి చదివినంత మాత్రాన ఎవరు కూడా ర్యాంకుని క్రాక్ చేయలేరు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని వేరే వారిని అడుగుతూ దాని గురించి నిరీక్షిస్తూ పోతూ ఉంటే తెలియకుండానే విలువైన సమయం వృధా అవుతుంది. మీరు కోచింగ్ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, మీరు ఉన్న ప్లేస్ నుంచే, మీరు మీ ఇంట్లో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, లేకపోతే ఒక జాబ్ చేస్తున్నారు, ఆ టైంని వదిలేసి మిగిలిన టైంలో ఒక ప్లాన్ ఏర్పరచుకోండి, ఒక షెడ్యూల్ ఏర్పరచుకోండి. అదర్వైజ్ ముందే చెప్పినట్లుగా టైం వెయిట్స్ ఫర్ నన్. ఈ టైం ఎవరి కోసం ఆగదు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఒక షెడ్యూల్ వేసి, సో మీరు ఒకవేళ ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నట్టయితే ఆ అవర్స్ కాకుండా మీ చేతిలో ఎన్ని స్టడీ అవర్స్ ఉంటాయి, లేదు మీరు ఒక దగ్గర జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్ అవర్స్ కాకుండా, వర్కింగ్ అవర్స్ కాకుండా ఇంకా ఎన్ని అవర్స్ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం షెడ్యూల్ వేసుకోండి. కానీ ప్రిపరేషన్ మాత్రం వెంటనే ప్రారంభించండి. సో తెలుగులో సామెత ఉంది, ఆలస్యం అమృతం విషమని. వండిన అన్నాన్ని వెంటనే తినేయాలి, ఆలస్యం చేస్తే అది పాడైపోతుంది. పండిన ఫలాన్ని వెంటనే తినేయాలి, ఆలస్యం చేస్తే అది కూడా పాడైపోతుంది. సో అమృతాన్నైనా మనం ఆలస్యం చేస్తే అది కూడా విషమైపోతుంది. ఈ రేసులో మనం ఏ మాత్రం మరి నిరీక్షించినా కూడా, ఆలస్యం చేసినా ఖచ్చితంగా మనం వెనకబడిపోతాం. మీరు చూడండి, సో మీరు మీ ప్రిపరేషన్ని ఆలస్యంగా ప్రారంభించి ఏదో ఒక సబ్జెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయలేక, ఒకవేళ మీరు పూర్తి చేయని భాగం నుంచే ఒక 2 క్వశ్చన్స్ అడగబడి ఆ 2 మార్కుల ఆధారంగా, ఆ 2 మార్కుల వల్ల మీరు జాబ్ను కోల్పోతే ఎంత బాధపడతారు? ఒక్కోసారి ఒక్కో మార్క్ కూడా మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది, తలకిందులు చేస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మిమ్మల్ని అందరినీ కూడా సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది ఒకటే, వెయిట్ చేయడం. నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ప్రాసెస్లో ఉన్నది, వాళ్ళ చేతుల్లో పని. సో కాబట్టి మేమందరం కూడా మిమ్మల్ని అవేర్ చేస్తూ ఉన్నప్పుడు మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, లేకపోతే మీరు అడ్మిషన్ తీసుకోండి అని ఏదో ప్రమోషన్ చేస్తున్నట్లుగా మీరు అనుకుంటున్నారు. ఫండమెంటల్లీ వీఆర్ ఆల్ టీచర్స్. మేము టీచర్స్. మా మొదటి అంబిషన్, మా మొదటి ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా సకాలంలో మిమ్మల్ని అవేర్ చేయడమే. ఏం చేస్తే మీకు ఒక కెరియర్ పరంగా ఒక బెనిఫిట్ లభిస్తుందో అదే విధంగా ట్రైనప్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, మీ కంఫర్ట్ బట్టి మీరు మీ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కోచింగ్ తీసుకోవాలో అది మీరు డిసైడ్ చేసుకోండి. మేము రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని ఏంటంటే,
మీరు ఎక్కడ ఉన్నా, ఒక జాబ్ చేసుకుంటున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నా, లేకపోతే ఎక్కడో విలేజ్లో మీ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నా, మీకంటూ మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని మిమ్మల్ని అవేర్ చేయడం కోసం ఈ సెషన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అదే టైం 24 అవర్స్. మరి ఆ 24 గంటలని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? అందులోనే మన పనులు మనం చేసుకోవచ్చు, అందులోనే మనం ప్లాన్డ్గా ఉంటే మన ప్రిపరేషన్ కూడా కొనసాగించవచ్చు. సో ఆ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీకి సంబంధించిన కొన్ని టిప్స్ మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నాను మై డియర్ ఆస్పిరెంట్స్. సియర్ టైం, మనకున్న టైంని మనం ఎలా వినియోగించుకోవాలి? ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అనేవి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కైనా వర్తిస్తాయి. సో మనం ఏం చేయాలి? ముందుగా క్రియేట్ ఏ షెడ్యూల్. మీరు ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకోండి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్న పర్సన్ అయితే ఎన్ని గంటలు, ఏ టైం అవర్స్లో మీ జాబ్ ఉంటుంది, అది కాకుండా మీ చేతిలో మిగిలిన అవర్స్ ఏంటి, నెక్స్ట్ మీ పర్సనల్ వర్క్స్ కోసం ఎంత టైం అవుతుంది, ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని రోజులో ఏ టైం నుంచి ఏ టైంకి మీరు వర్క్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఈ విధంగా క్లియర్ కట్గా మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ బట్టి మీరు డైలీ షెడ్యూల్ అయినా వేసుకోండి. అంటే ఈ డైలీ నేను ఇవాళ 5:30కి లేస్తాను, 5:30 to 7:30 చదువుతాను, 7:30 to 8, 8:30 రెడీ అవుతాను, 8:30 to 9:30 మళ్ళీ ప్రిపేర్ అవుతాను, 9:30కి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాను, లేదంటే 9:30కి జాబ్కి వెళ్తాను. మీ పరంగా మీ థింగ్స్ పరంగా మీరు ప్లాన్ చేసుకోండి. రైట్? సో ఖచ్చితంగా షెడ్యూల్ అనేది పక్కాగా ఉండాలి. సో మనం ఏమైతే చేయదలుచుకున్నామో ఆ షెడ్యూల్లో పొందుపరచుకోవాలి. అది డైలీ షెడ్యూల్ కావచ్చు, వీక్లీ షెడ్యూల్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటైజ్ టాస్క్. సరే షెడ్యూల్ వేసుకున్నాం, ముందుగా ఏం పని చేయాలి? సో సబ్జెక్ట్స్ మీరు స్టార్ట్ చేస్తారు. ముందుగా ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు అంటే, మీరు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే తరువాత సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఈజీ అవుతుందో ఆ విధంగా ప్రయారిటీ బేస్లో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెషిన్స్ని ముందుగా స్టార్ట్ చేయడం కంటే, పవర్ సిస్టమ్ ముందుగా స్టార్ట్ చేయడం కంటే మీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని చదవడమే బెటర్. ఎందుకంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తాలూకు ఫండమెంటల్స్ని ఆ సబ్జెక్ట్స్లో వాడుకుంటాం కాబట్టి. పవర్ ఎలక్ట్రానిక్స్ చదవడం కంటే ముందుగా ఈడీసీ అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ని చదవడం మంచిది. అంటే ఈడీసీ మనకి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ని చదవడం మంచిది. ఈ విధంగా ప్రయారిటైజ్ టాస్క్, ఏది ముందుగా చదవాలి, ఏది ఎప్పుడు చదవాలి, దాన్ని బేస్ చేసుకుని, దానితో పాటుగా మనం వెయిటేజ్ని కూడా ఫాలో అవ్వాలి. అంటే వెయిటేజ్ని బట్టి ఒక సబ్జెక్ట్ నుంచి మనకు more than 5 మార్క్స్ వస్తున్నాయి. సో ఆ సబ్జెక్ట్ని ముందుగా చదవడం అనేది అది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం వేసుకునే షెడ్యూల్లో ప్రయారిటీ వైజ్గా, ప్రాధాన్యతగా ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది క్లియర్గా మనం షెడ్యూల్ వేసుకోవాలి. అంటే ఆ టాస్కుల్ని బట్టి, మన టాస్కుల్ని బట్టి షెడ్యూల్లో మనం పొందుపరచాలి. టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3 ఇక్కడ మనకు వచ్చేసి బ్రేక్ డౌన్ లార్జ్ టాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షెడ్యూల్లో రాస్తున్నారు, ఇవాళ మార్నింగ్ నేను 5 to 8 వరకు స్టెబిలిటీస్ అవుతాను. స్టెబిలిటీ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ కంట్రోల్ సిస్టంలో. సో 5 to 8 చదువుతావు, ఎంతవరకు చదువుతావు, ఏంటి, అది ఎన్ని రోజులు వేయాలని నీకు అర్థం కాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? లార్జర్ టాస్క్ ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే సింపుల్గా వాటిని బ్రేక్ డౌన్ చేయాలి స్మాల్ టాస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉన్నాయనుకోండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటే ఇవాళ బేసిక్స్ ఆఫ్ సర్క్యూట్ బేసిక్స్ అంటే ఆ సర్క్యూట్ బేసిక్లో కేబిఎల్, కేసిఎల్, మెష్, నోడల్ ఇవి చదువుతాను. తర్వాతకు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతుందంటే నేను ఏసీ సర్క్యూట్స్ ఫండమెంటల్స్, అంటే ఏ టైంలో ఏ టాపిక్ చదవాలో ఆ టాపిక్ని మనం డీటెయిల్గా రాసుకోవాలి. అంటే పెద్ద టాస్క్ అంటే నేను ఈ టైం టు ఈ టైం వరకు సబ్జెక్ట్ చదువుతానని సబ్జెక్ట్ పేరు రాయడం, చాప్టర్ పేరు రాయడం కాదు, అందులో ఉన్న సబ్ టాస్క్ అంటే సబ్ టాపిక్స్. అంటే ఈ విధంగా మనం ఒక పెద్ద కాన్సెప్ట్ని మనం ఏం చేయాలంటే బ్రేక్ డౌన్ చేయాలి, ఆ పర్టికులర్ టాపిక్ని షెడ్యూల్లో రాసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం చదువుతున్నప్పుడు మన ప్రధాన శత్రువు ఎవరో కాదు, మన మొబైల్ ఫోన్. సో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాట్సాప్ నోటిఫికేషన్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇలా వస్తూనే ఉంటాయి. సో సోషల్ మీడియా మనల్ని ఒకసారి డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. రీల్స్ ఒకసారి ఒక మోటివేషనల్ రీల్ అని చెప్పి చూస్తాం, బట్ దాని కింద వేరే అన్నెసరీ రీల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి.
నువ్వు చదువుతున్న రూమ్లో లేదా మీ హాస్టల్లో ఒక మీ ఏమంటారు మీ రూమ్మేట్స్ కూడా కావచ్చు, అస్తమానం రూమ్లోకి రావడం, బయటికి పోవడం, లేదా సమ్ సార్ట్ ఆఫ్ నాయిస్ ఉంటాం, కానీ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్ లేకుండా నువ్వు చూసుకోవాలి, రైట్? ఎటువంటి నాయిస్ ఉండకూడదు. నీ టైం వేస్ట్ చేసే ఫ్యాక్టర్స్ నీ సరౌండింగ్లో ఉండకుండా ఆ విధంగా ప్లాన్ చేసుకుని నీ ప్రిపరేషన్ ఆ టైంలో చాలా పీస్ఫుల్గా చేయాలి. సో అటువంటి డిస్ట్రాక్షన్స్ నిన్ను నీ ప్రిపరేషన్కి ఆటంకం కలిగించే ఫ్యాక్టర్స్ ఏముంటే అవి నీవు స్వతహాగా ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూటిలైజ్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఈ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటంటే, ఎలా టైం యూటిలైజ్ అంటే, కొంతమంది చదవాలి కదని చెప్పేసి ఒక మొదటి రోజు లేవకుండా ఒక 4 hours కంటిన్యూ కూర్చుంటారు. ఫస్ట్ అవర్ నీ బ్రెయిన్ యాక్సింగ్ బాగుంటుంది, సెకండ్ అవర్ కొంచెం తగ్గుతుంది, కంటిన్యూస్గా అలానే కూర్చొని థర్డ్ అవర్ పేరుకు కూర్చుంటా, కానీ ఆ అవర్లో ఎంత చదవాలో నువ్వు కంప్లీట్ చదవలేవు. 4th అవర్కి వచ్చరికి ఒక టైర్డ్నెస్ వస్తుంది, చదవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి ఎఫెక్టివ్గా మన ప్రిపరేషన్ కొనసాగాలి. ఆ పీరియడ్లో మనం అనుకున్న కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వాలి అంటే చిన్న చిన్న బ్రేక్స్ అవసరం మనకి. సో ఇలా టైం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 hour చదవండి, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ ఒక 1 hour చదవండి 5 minutes, ఇలా ఒక 3 hours కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీరు కంటిన్యూస్గా ఒక 15 to 20 minutes తీసుకోండి. అప్పుడు బ్రేక్ ఎక్కువ తీసుకోండి. ప్రతి అవర్కి 5 minutes తీసుకోండి బ్రేక్. అలా 3 hours గడిచిన తర్వాతకి 15 to 20 minutes తీసుకోండి. ఈ విధంగా మీ కంఫర్ట్ బట్టి మీరు అలా ఓ టైం మేనేజ్మెంట్ ఒక టెక్నిక్ ఫాలో అయ్యామనుకోండి. సో చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మీ మైండ్ కూడా ఎలా ఉంటుందంటే స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది, అంతే ఎనర్జెటిక్గా ఉంటుంది. సో మీరు చదివే కంటెంట్ అనేది షార్ట్ పీరియడ్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో దట్స్ వై యూ ఫాలో వాట్ యూ జస్ట్ యూటిలైజ్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఇంకా గెట్ ఎనఫ్ స్లీప్ అండ్ వాట్ బ్రేక్స్. చాలామంది ఏం చేస్తారంటే ఏదో రోజు అంటే మొదటి రోజే లేదా రెండో రోజు సంథింగ్ ఈ టాపిక్ కంప్లీట్ చేశారని చెప్పేసి ఏం చేస్తారంటే యాక్చువల్గా వాళ్ళ షెడ్యూల్ రాసుకుంది 11 o'clock లేదా 10:30 బెడ్ అంటే నిద్రపోవాలి, బెడ్కి వెళ్ళాలి. దే వాంట్ టు గో టు బెడ్ యాక్చువల్లీ ఎట్ 11 PM. 11 PMకి వారు బెడ్ ఎక్కాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు, టాపిక్ అవ్వలేదని చెప్పేసి 2-3 వరకు ఉంటాడు. ఇది ఏమవుతుంది, దిస్ విల్ కొలాప్స్ నెక్స్ట్ డే షెడ్యూల్. ఎలా అంటే నెక్స్ట్ డే షెడ్యూల్ లేట్గా స్టార్ట్ చేస్తావు, పోనీ లేట్గా స్టార్ట్ చేసిన తర్వాత చేస్తావు అంటే ఆ కూర్చున్న స్టడీ అవర్స్ అన్నా కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలమంటే నీ మైండ్ అంతా కూడా యాక్టివ్ మోడ్లో ఉండదు, ఏదో సంథింగ్ ఏమంటారు డల్గా ఉంటుంది, డల్ మోడ్లో ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే సో ఖచ్చితంగా ఆ కూర్చున్నటువంటి ఆ స్టడీ అవర్స్ అవుతున్నాయో అవి కూడా వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి ప్రాపర్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు టైంకి మనం పడుకోవడం అవసరం. సో మనకు చూడండి సఫిషియంట్ స్లీప్ ఉన్నప్పుడే మనం పీస్ఫుల్గా హ్యాపీగా కంటెంట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతాం. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి మన హెల్త్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. అప్పుడే మనం ఫైనల్ స్టేజ్ వరకు సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళి ఎగ్జామ్ని మనం క్రాక్ చేయగలుగుతాం. సో మై డియర్ స్టూడెంట్స్, గెట్ సఫిషియంట్ అవర్స్ ఫర్ స్లీప్. సో మినిమం ఒక 6 to 8 మీ బాడీ తత్వాన్ని బట్టి అవర్స్ సెలెక్ట్ చేసుకోండి. మంచి స్లీప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఆ స్లీప్ అవర్స్ ఉండాలి, బ్రేక్స్ కూడా ఉండాలి. యూత్ ప్రొడక్టివిటీ యాప్స్ మనకి మన మొబైల్ ఫోన్లో ఇవాళ చాలా యాప్స్ వచ్చాయి. పర్టికులర్గా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్కి ఐఏఎస్ కానీ లేదా ఐఏఎస్ కానీ లేకపోతే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ యాప్స్ ఏంటంటే మనం దాంట్లో మన టైం షెడ్యూల్ని డిజిటలైజ్ చేసుకోవచ్చు. ఏ రోజు ఏం చదవాలి, ఏ టైం చదవాలని ముందే పొందుపరుచుకోవచ్చు. అవి ఒకవేళ నేను రేపు మార్నింగ్ పలానా ఈ టైంకి పలానా సబ్జెక్ట్ చదవాలని ఒక రిమైండర్గా పెట్టుకున్నాను అనుకోండి, ఆ టైంకి నాకు అది రిమైండర్ ఇస్తుంది. నేను చూసుకోని ఎస్ నౌ యూ నీడ్ టు స్టార్ట్ దిస్ సబ్జెక్ట్ అని ఇస్తుంది. నెక్స్ట్ మనం అలారం సెట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేయాల్సిన పనుల్ని రిమైండర్స్గా పెట్టుకోవచ్చు. ఇలాంటి కొన్ని ప్రొడక్టివిటీ యాప్స్ ఉన్నాయి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అవి మీకు మీ మొబైల్ ఫోన్లో మీరు యాప్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అటువంటి యూస్ఫుల్ యాప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని వాడండి. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రిపరేషన్లో మునిగిపోయి ఏమైనా కొన్ని టాస్క్లు మర్చిపోయినా అవి మనకు రిమైండ్ చేస్తూ ఉంటాయి. సో ప్లీజ్ యూటిలైజ్ సమ్ ప్రొడక్టివిటీ యాప్స్. రివ్యూ ప్రోగ్రెస్, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు పేపర్ మీద అయితే రాసుకున్నావు,
నీ మైండ్లో అయితే అనుకున్నావు ఈ రోజు నేను ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో మీరు ఎవ్రీ డే అది కంప్లీట్ అయిపోయిన రోజు టైంకి, అంటే బై ద ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు షెడ్యూల్ కంప్లీట్ అయిందా లేదా, ఆ రోజు టాస్క్ కంప్లీట్ అయ్యా లేదా అనేది ఒక డైరీ ఫార్మాట్లో రాసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అంటే నెక్స్ట్ షెడ్యూల్ వేసుకోవడానికి మీ రివ్యూనే ఉపయోగపడుతుంది. మీ రివ్యూని బట్టి కంప్లీట్ అవ్వకపోతే ఈ కంప్లీట్ అవ్వని పోర్షన్ నెక్స్ట్ షెడ్యూల్లో వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం చేసిన వర్క్ని రివ్యూ చేసుకోవడానికి కంపల్సరీ. ఇవన్నీ చెప్పుకుంటుంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా ఉంటాయి సో అని అనిపిస్తుంది. కానీ మై డియర్ ఆస్పిరెంట్స్, మనం చేసే చిన్న చిన్న అటెంప్ట్సే రేపొద్దున ఒక పెద్ద ఫలితానికి నాంది పలుకుతాయి. సో బిందు బిందు కలిస్తేనే ఒక సముద్రం తయారవుతుంది, ఇది అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈ చిన్న చిన్న యాక్టివిటీస్, ఈ చిన్న చిన్నటువంటి ప్లానింగ్స్ అనేవి సో డెఫినెట్గా రాబోయే రిజల్ట్స్లో ఒక గ్రేట్ చేంజ్ని తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టిప్స్ ఇవి. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా మరి మీ లెవెల్లో ఫాలో అవుతే డెఫినెట్గా అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రోగ్రెస్ని రివ్యూ చేసుకోవడం కంపల్సరీ. మీరు పడుకునే ముందు ఖచ్చితంగా 1-2 నిమిషాలు కేటాయించి ఒక డైరీనైనా పెట్టుకోండి, లేదంటే ఒక నోట్బుక్ అయినా పెట్టుకొని ఆ రోజు మీరు హవర్ టు హవర్ ఏం చేశారు, ఏది కంప్లీట్ అయింది, ఏది కంప్లీట్ అవ్వలేదు, ఎంత పోర్షన్ పెండింగ్ ఉండిపోయిందని మీరు రాసుకొని మీరు నెక్స్ట్ మార్నింగ్కి వెళ్ళండి. నెక్స్ట్ మార్నింగ్ వేసినప్పుడు ఒకసారి మళ్ళీ మునుపటి రోజు వర్క్ని అసెస్ చేసుకొని ఆ రోజు వర్క్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. సే నో టు ఓవర్ కమిట్మెంట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సరే మీరు ఇంట్లో ఉన్నారు, మీ బ్రదర్ కావచ్చు లేదా మీ సిస్టర్ కావచ్చు ఏదో వర్క్ చెప్పారు. మీ ప్రిపరేషన్ పీరియడ్లో ప్రతి హవర్ కూడా, ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఫుల్ షెడ్యూల్లో తనబులుకనే ఉన్నారు, ఇంకొత్తగా మీరు ఏ బాధ్యత నిర్వర్తించలేరు. సో కాబట్టి సీరియస్గా, అంటే ఏ మాత్రం మొహమాట లేకుండా వితౌట్ హెసిటేషన్, వాళ్ళు ఏమన్నా మీకు టాస్క్ అప్ చెప్పాను, నువ్వు ఊరు వెళ్ళిపోయి సంథింగ్ వన్ డే అది ఉంది ఆ పని చేసుకున్నా అంటే స్ట్రిక్ట్లీ మీరు యూ జస్ట్ సే నో. లేదా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే ఒక 2 days జస్ట్ మనం ప్లాన్ చేసుకుందాం, టూర్కి వెళ్దాం అని అనుకుంటాం, యూ జస్ట్ నీడ్ టు సే నో. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని సో దానికి ఒక సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. ఇప్పుడు మీరు కొత్తగా వేరే కమిట్మెంట్స్ ఏమి ఇవ్వకండి. స్ట్రిక్ట్లీ మీకు అది మీరు ఏంటంటే ఎలా ఉండాలంటే, అది ఎవరైనా కానీ మీ వర్క్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు, మీ అసైన్మెంట్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు స్ట్రిక్ట్గా నో చెప్పే స్థితిలో ఉండాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి వర్క్ అనేది స్ట్రిక్ట్గా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో కాబట్టి ఎలాంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోకండి. సో ఓవర్ కమిట్మెంట్ బయట యాక్టివిటీస్ గురించి తీసుకోకండి. సో యూ సే స్ట్రిక్ట్లీ నో ఫర్ అదర్ యాక్టివిటీస్. స్టే ఆర్గనైజ్డ్గా ఉండండి. అంటే చూడండి, అంటే ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ప్లాన్ అంటే ఏదేదో మెకానికల్గా అని ఫీల్ అవ్వకండి. సో ఏదైతే మీరు మైండ్లో అనుకున్నారో అది మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది కాకుండా మీ మైండ్లో వేరేవి తీసుకురాకండి, వేరే యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయకండి. సో ఏ టైంలో మీ ప్రిపరేషన్ చేయాలనుకున్నా ఆ టైంలో చేయండి. ఏ టైంలో మీ పర్సనల్ వర్క్ కేటాయించాలనుకున్నా అది చేయండి. ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాడు. సో కాబట్టి కంప్లీట్లీ ఆర్గనైజ్డ్గా ఉండండి. ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. అదే విధంగా మీరు మీ ఎగ్జామ్ రాసేంత వరకు కంప్లీట్ మీ డే షెడ్యూల్ని హవర్ టు అవర్ని ఆర్గనైజ్డ్గా స్పెండ్ చేయండి. సో దట్ ఈస్ స్టే ఆర్గనైజ్డ్, సీక్ సపోర్ట్. చూడండి, ఈ ప్రయత్నంలో మీకు మెటీరియల్ విషయంలోనైతేంది, సబ్జెక్ట్ పరంగానైతేంది, ఇంకా ఫినాన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు యూ సీక్ సపోర్ట్. మీరు మీ సపోర్ట్ని అడగండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ రూమ్మేట్స్ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, మీ పాత కాలేజ్లో ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవరైనా కానీ మీ ప్రిపరేషన్లో మీకు హెల్ప్ అవుతారనుకుంటే ఏ మాత్రం కూడా వాళ్ళ నుంచి సపోర్ట్ అడగడానికి మీరు వెనకాడకండి. వాళ్ళ నుంచి సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే రిసోర్సెస్ని వాడుకోవడం అనేది ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ. ప్రతి అచీవర్ కూడా ఎన్నో రిసోర్సెస్ వాడి
ఒక ఆర్గనైజ్గా ప్లాన్ చేసుకొని మరి సక్సెస్ సాధించిన వాళ్ళే స్టూడెంట్స్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలియనివి కాదు, ఇవన్నీ మీకు తెలిసినవి. మరొకసారి మీకు రిమైండ్ చేసే ప్రయత్నం చేశాను. సో ప్రతి చిన్న ఆలోచన ఒక్కోసారి ఒక గొప్ప మార్పుకి నాంది పలుకుతుంది. సో ఆ ఉద్దేశంతో సో టైం మేనేజ్మెంట్, సో టైం ఎవరి కోసం ఆగదు, టైంను గౌరవిద్దాం. సో మనం ఫలితాన్ని నిర్దేశిద్దాం. సో మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ బాటలో మీరు సక్రమంగా అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. సో ఇట్లు మీ ఎన్ఆర్ సార్, సాయి మీద దిల్షుక్ నగర్, హైదరాబాద్.